గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అతిపేద విద్యార్థులకు వారి అభివృద్ధికి, వారి కుటుంబాల అభివృద్ధికి కృషి చేస్తున్న అధ్యాపకులకు, ప్రధాన ఉపాధ్యాయులకు, ఈ స్కూల్స్ అధినేతలందరికీ ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 10వ తరగతి పరీక్షలు ఒక నెల రోజుల్లో రాయబోతున్న విద్యార్థులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ 10వ తరగతి పరీక్షలు రాయటంలో మీరు ఈ సంవత్సరం అంతా, ఈ 2 సంవత్సరాలంతా చదవటం ఒక ఎత్తు, ఈ నెల రోజులు పద్ధతి ప్రకారం చదవటం మరో ఎత్తుగా అవుతుంది. మీరు మంచిగా చదివితే ఈ నెల రోజులు మీకు సాధారణంగా వచ్చే మార్కుల కంటే కనీసం ఒక 10%, 15% అధికంగా వచ్చే అవకాశం చాలా ఉంటుంది. సో ఏంటి చేస్తే ఇట్లా మార్కులు అదనంగా వస్తాయి, ఏంటి చేస్తే మీరు పరీక్షలు బాగా రాయగలుగుతున్నారు అనే దాన్ని మీకు విశదీకరించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మొదటిది, మీకు ఎంత సమయం ఉంది అనేది. సరిగ్గా ఇప్పటికీ మీకు నెల రోజులు సమయం ఉంది. మార్చి 18వ తారీఖు నుంచి పరీక్షలు కాబట్టి నెల రోజులు సమయం ఉంది. మీరందరూ ఏమనుకుంటారంటే నెల రోజులు ఉంది కదా, చదువుదాంలే నెల రోజులు ఉంది కదా అనుకుంటూ ఉంటారు. కానీ దాన్ని మరో రకంగా చూస్తే మీకు ఎన్ని రోజులు టైం ఉంది అంటే ఒక్కొక్క సబ్జెక్టుకి 4 రోజుల టైం మాత్రమే ఉంది. మీరు 6 సబ్జెక్టులు రాయాల్సి ఉంటుంది. కాబట్టి మధ్యలో శివరాత్రికి మిగతా ఆదివారాలు పోను 24-25 రోజుల కంటే లేదు. కాబట్టి ఒక్కొక్క సబ్జెక్టు ఇప్పుడున్న దానికంటే మెరుగ్గా రాయటానికి ఒక్కొక్క సబ్జెక్టుకి ఉన్న సమయం 4 రోజులే ఉంది. కాబట్టి ఈ నెలంతా ఈ 4 రోజులు ఒక్కొక్క సబ్జెక్టుని మీరు ఇంప్రూవ్ చేసే పరిస్థితుల్లో అది ఒక యజ్ఞంలాగా, ఒక దీక్షతో, పట్టుదలతో మీరు ఒక పద్ధతిలో చదివితేనే అవుతుంది. దానికి ముందుగా సమయం చాలా తక్కువ ఉందని మీరు భావించాల్సి ఉంటుంది. దాంతోపాటు మీరు ఎన్ని మార్కులు రావాలి అని ఒక గోల్ సెట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే మీరు ఇప్పటిదాకా ప్రతి సబ్జెక్టులో 70 మార్కులు వస్తే నాకు తప్పకుండా 80 రావాలి, 85 రావాలి అని ఒక గోల్ సెట్ చేసుకుంటే ఆ గోలు మీరు ఎక్కడికి టార్గెట్ ఏది అనుకుంటారో దాన్ని రోజు గుర్తు తెచ్చుకుంటే మీ ప్రయాణం ఆ వైపు సాగటానికి వీలవుతుంది. సో ఎప్పుడైనా ఒక గోలు లేకపోతే మీరు చదవండి అని అంటే దానికి అర్థం ఉండదు. అంటే ఒక పిల్లాడిని పరిగెత్తండి అంటే దానికి అర్థం ఉండదు. ఎప్పుడు అర్థం ఉంటుందంటే 100 మీటర్లు పరిగెత్తండి అంటే కొంతవరకు అర్థం ఉంటుంది. 100 మీటర్లు 10 సెకండ్లో పరిగెత్తండి అంటే పూర్తి అర్థమవుతుంది. అట్లానే చదువులో కూడా మీరు ఒక గోలు నిర్ణయించుకొని దాని ప్రకారం చదివితే మీకు ఒక మంచి పయనం సాగుతుంది, మంచి దిశగా ప్రయాణించడానికి వీలవుతుంది. ఇది మొదటిది. సమయం చాలా తక్కువ ఉంది. రెండవది, గోల్ సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత మూడవది, మీరు చదివే పద్ధతి. ఈ ఉన్న 4 రోజుల్లో ప్రతి సబ్జెక్టుకి ఒక 4 రోజులు ఉంటుంది అని చెప్పాను. ఆ 4 రోజుల్లో చదివే పద్ధతి. సామాన్యంగా మీరు చదివే పద్ధతి ఏంటంటే ఒక సబ్జెక్ట్ తీసుకొని ఒక చాప్టర్ మొదలుపెట్టి చదువుతూ ఉంటారు. చదువుతున్నప్పుడు ఆ చాప్టర్ మీరు కొంతవరకు ఇప్పటికే చదివి ఉంటారు, కొంతవరకు వచ్చి కూడా ఉంటుంది. కానీ అట్లా చదివిన వల్ల ప్రయోజనం ఉండదు. ఆ చాప్టర్లో మీకు కొన్ని గ్యాప్స్ ఉంటాయి, కొన్ని చోట్ల కష్టంగా మీకు రాని ఉంటాయి. అవి గుర్తుపట్టి చదవాల్సిన అవసరం ఉంది. దానికి ఏం చేయాలి అంటే ఒక చాప్టర్ చదివే ముందు ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు మీరు ఇంతకుముందు చదివిన దాన్ని బట్టి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే ఏమవుతుందంటే చాలా వరకు 60%, 70% గుర్తు వస్తుంది. ఒక 20-30% గుర్తురాదు. అప్పుడు చాప్టర్ చదవటం మొదలుపెట్టండి.
మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడైతే మీరు ఆ చాప్టర్ చదువుతున్నారో ఇందాక గుర్తురాని అంశాల మీద మీ మైండ్ ఆటోమేటిక్గా ఫోకస్ అవుతుంది. ఇందాక గుర్తు రాలేదు కదా అనేది ఆ విషయాల్ని మీరు 1-2 సార్లు చదివి 1-2 సార్లు అది ఈక్వేషన్లో డెఫినేషన్లు అయితే 1-2 సార్లు రాసుకొని చూసుకుంటే మేలు జరుగుతుంది. అది చదవాల్సిన తీరు. ఒక చాప్టర్ అంతా అయిన తర్వాత రెండో చాప్టర్కి వెళ్ళే ముందు కూడా మొదటి చాప్టర్లో అంతా చదవటం పూర్తయిన తర్వాత మళ్ళీ ఎంతవరకు గుర్తొస్తుందో చూడండి. అప్పుడు దాదాపు 90%, 95% గుర్తొస్తుంది. ఆ 5%, 10% మీకు అప్పటికీ గుర్తు రావట్లేదంటే అది మీకు అర్థం కాలేదు. ఆ విషయాన్ని మీ టీచర్ సహాయంతో వివరణ అడిగి మీరు చదివితే గుర్తుంటుంది. అప్పుడు సెకండ్ చాప్టర్కి వెళ్ళి అట్లా థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్ అట్లా చదవాల్సి. చదివే పద్ధతి అది. చదివే ముందు ప్రతి చాప్టర్ ముందు మీరు ఎంత గుర్తుంది, ఎంత గుర్తు లేదు, ఏ విషయాలు మర్చిపోతున్నారని గమనంలో తీసుకుంటేనే అప్పుడు మీకు ఆ గ్యాప్స్ అన్నీ, సబ్జెక్ట్లో ఉన్న గ్యాప్స్ అన్నీ ఫిలప్ అవుతాయి. ఒక్కసారి మీరు 70 వచ్చే వాళ్ళ 90 మార్కులకు వచ్చే అవకాశం ఉంటుంది. సో అది మూడో విషయం. తర్వాత పరీక్షలు సమీపిస్తున్న కొంది మీకు ఎట్లా రాస్తామని మీకు భయం వేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మీ టీచర్లకు కూడా భయం వేస్తూ ఉంటుంది. సో అందరికీ ఒక రకమైన భయం వేస్తూ ఉంటుంది. ఈ పిల్లలు ఎట్లా రాస్తారని టీచర్లకు భయం, పిల్లలకేమో మేము ఎట్లా రాస్తామని మా భయం. దీంట్లో ఈ భయానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే 2 కారణాలు. ఒకటి, మనకు తెలిసిన క్వశ్చన్లు వస్తాయా రాదా అనేది ఒక భయం. రెండోది, ఒకవేళ తెలిసిన క్వశ్చన్లు వచ్చినా మనకు గుర్తొచ్చి రాయగలమా లేదనేది రెండో భయం. సో ఈ 2 భయాలు మీకు పోగొట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ తెలిసిన క్వశ్చన్లు వస్తాయా రాదనే దానికి సామాన్యంగా టెక్స్ట్ బుక్ కానీ నోట్బుక్ కానీ మొత్తం చదివిన వాళ్ళకి అన్నీ తెలిసిన క్వశ్చన్లు వస్తాయి. ఏ పేపర్ అయినా సరే 60%, 70% యావరేజ్ స్టూడెంట్ కూడా అందుబాటులోనే పేపర్ సెట్ చేస్తారు. ఎంత డిఫికల్ట్ పేపర్ అయినా, చాలా కష్టంగా ఉన్న పేపర్ అయినా 20% మాత్రమే డిఫికల్ట్గా ఉంటుంది. కాబట్టి మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్, చాలా క్వశ్చన్లు మీకు తెలిసినయే, చదివినయే వస్తాయి. దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. రెండో అంశము, సరే తెలిసిన క్వశ్చన్లు వచ్చినాయి కానీ గుర్తొస్తారా రాదా, సరిగ్గా రాయగలమా లేదనేది రెండో భయం ఉంటుంది. సో దీన్ని పోగొట్టడానికి మీరు ఏం చేయాలి అంటే కంటిన్యూస్గా మననం చేస్తూ ఉండాలి, రీకాలింగ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ చదువులో. నిజానికి చదువులో 4 దశలు ఉంటాయి. మొదటి దశ రీడింగ్, ఆల్రెడీ మీరు ముందే చదివేశారు. తర్వాత దశ అర్థం చేసుకోవడం. సో అది ఇప్పటికే 2-3 సార్లు రివిజన్ అయిపోయి ఉంటుంది కాబట్టి అది అర్థం చేసుకుని ఉంటారు. మూడవ దశ ఆ అర్థం చేసుకున్న దాన్ని రిజిస్ట్రేషన్ ఇన్ యువర్ మైండ్, అంటే మీ మైండ్లో నిక్షిప్తం చేసుకోవడం. 4వ దశ రీకాలింగ్ ఎక్సర్సైజ్, అంటే మననం చేసుకోవడం. ఇప్పుడు ఈ మొదటి 3 ఫేజులు అయిపోయినాయి కాబట్టి చదివారు, అర్థం చేసుకున్నారు, చాలా వరకు మీ మనసులో ఉంది. 4వది రీకాలింగ్ ఎక్సర్సైజ్, మననం చేసుకోవటం కనుక చేస్తే మీకు ఆ భయం అనేది తొలగిపోతుంది. అంటే మననం చేసుకోవటం అంటే ఎట్లా చేయాలి అంటే, ఒక 4-5 రోజుల కిందట ఒక సబ్జెక్ట్ చదివారు, ఉదాహరణకు సోషల్ స్టడీస్ చదివారు, పరీక్ష కూడా రాశారు. సో ఇప్పుడు మ్యాథమెటిక్స్ చదువుతున్నారు, మ్యాథమెటిక్స్ చేస్తున్నారు. సో ఈ మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు మధ్యలో మీ ఖాళీ ఉన్నప్పుడు, అంటే భోజనం చేసేటప్పుడు, బస్సులో వెళ్ళేటప్పుడు, నిద్రపోయే ముందు ఎప్పుడు 10 నిమిషాలు ఖాళీ ఉంటే అప్పుడు 10 నిమిషాలు, అప్పుడు ఆ టైంలో 4-5 రోజుల కిందట చదివిన సోషల్ స్టడీస్లో మొదటి చాప్టర్ ఎంతవరకు గుర్తుంది, రెండో చాప్టర్ ఎంతవరకు గుర్తుంది, మూడో చాప్టర్ ఎంతవరకు గుర్తుంది అని ప్రయత్నం చేస్తే కొద్దిగా మర్చిపోయి ఉంటారు కానీ చాలా వరకు గుర్తొస్తూ ఉంటుంది. సో అది మొదటిసారి చేసేటప్పుడు 2 రోజులు పట్టొచ్చు, అప్పుడు 10 నిమిషాలు, అప్పుడు 10 నిమిషాలు చేసినప్పుడు. కానీ రెండోసారి అది ఇంకోసారి చేసినప్పుడు అది 3-4 గంటల్లోనే మొత్తం మీరు టెక్స్ట్ బుక్ అంతా మీకు గుర్తొస్తుంది. మూడోసారి చేస్తే 2 గంటల్లోనే సినిమా రీల్ లాగా మొత్తం గుర్తొస్తుంది. ఇట్లా మీకు అందరి పిల్లలకి భయం వస్తూ ఉంటే ఇట్లా చేసిన పిల్లలకు మాత్రం ధైర్యం వస్తుంది. సో మీరు ఏ స్టేజ్కి రావచ్చు అంటే
గత 4 రోజుల నుంచి మ్యాథమెటిక్స్ చదివించి ఇంగ్లీష్ పేపర్ పెట్టినా సరే మీరు రాయగలిగే పరిస్థితి వస్తుంది. అప్పుడు మీకు భయం ఉండదు, చాలా బ్రహ్మాండంగా రాస్తారు, మంచిగా మార్కులు వస్తాయి. మీరు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఇది చదవాల్సిన తీరు. ఈ ఈ ఈ 30 రోజుల్లో అంటే సబ్జెక్టుకి 4 రోజుల్లో చదవాల్సిన తీరు. తర్వాత అయితే ఇది ఇట్లా చేయాలని అందరికి ఉంటుంది, బాగా చదువుకోవాలని అందరికి ఉంటుంది, మంచి మార్కులు తెచ్చుకోవాలని అందరికి ఉంటుంది, బాగుంది. కానీ దీనికి సరైన ప్రిపరేషన్ కూడా అవసరం. ప్రిపరేషన్ చిన్న విషయాల్లో శ్రద్ధ తీసుకుంటే సరిపోదు. మీకు ఈ పరీక్షలప్పుడు చాలా ఎనర్జీ అవసరం, మైండ్ కూడా చాలా ఎనర్జీ, మైండ్ పనిచేయాలన్నా బాడీ వాకింగ్కి అట్లా ఎంత ఎనర్జీ అవసరం అవుతుందో మైండ్ పనిచేయాలన్నా చాలా ఎనర్జీ అవసరం. కాబట్టి ఇప్పుడు మీకు ఏది నచ్చితే అది బాగా తినండి. పొద్దున్నే సాయంత్రం మధ్యాహ్నం తింటే మీకు కావాల్సినంత ఎనర్జీ వస్తుంది. చాలామంది అది తినకూడదు ఇది తినకూడదు అంటారు, కానీ మీకు ఏది నచ్చితే అది బాగా తినండి, ఆ కడుపు నిండా తినండి. అది మొదటిది. రెండవది, పరీక్ష టెన్షన్ కానీ లేకపోతే హాస్టల్లో ఉండే విద్యార్థులు అటు ఇటు మాట్లాడుకోవటం కానీ మీరు 10:30-11 దాకా అట్లా ఉంటే కనుక రెండో రోజు మీరు స్కూల్కి వచ్చినా కూర్చున్నా పెన్ను పుస్తకం ఉన్నా మీ మైండ్ సరిగ్గా పనిచేయదు. కాబట్టి బాగా 10:10 నిద్రపోవాలి. డే స్కాలర్స్ అయితే ఇంటి దగ్గర టీవీల దగ్గర అటు దగ్గర కూర్చొని 11 దాకా కూర్చుంటే కనుక నెక్స్ట్ డే స్కూల్కి వస్తారు, కానీ మీ మనసు సరిగ్గా పనిచేయదు. సో బాగా నిద్రపోవాలి. మూడోది, మీ మధ్యలో చిన్న చిన్న టీనేజ్ కాబట్టి తగాదాలు ఉంటాయి, ఆ తగాదాలు అవన్నీ లేకుండా చూసుకోవాలి. ఎంత ప్రశాంతంగా ఉంటే, ఎంత కామ్గా ఉంటే మీ మైండ్ అంత బాగా పనిచేస్తుంది. చిన్న చిన్న ఈ ప్రిపరేషన్సే ఈ అవసరం. ఒకటి, బాగా తినాలి, బాగా నిద్రపోవాలి, మంచిగా. అంటే బాగా నిద్రపోవటం అంటే పగలు కూడా నిద్రపోవాలని కాదు, రాత్రి కూడా 10కి అట్లా నిద్రపోతే బాగా అవుతుంది. అట్లానే ఈ తగాదాలు పోట్లాట్లు ఇవన్నీ లేకుండా మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. నాలుగోది, మీరు పొద్దున్నే సాయంత్రం తప్పకుండా స్నానం చేయాలి. స్నానం చేయడానికి గురించి ఎందుకు సార్ ప్రత్యేకంగా అంటే, స్నానం చేస్తే మీ బాడీ బాగా యాక్టివేట్ అవుతుంది, ఫ్రెష్గా ఉంటారు, బాగా చదువు వస్తుంది. సో ఈ 3-4 అంశాలు మంచిగా చూసుకుంటే చదువు కూడా ఆటోమేటిక్గా రావటానికి ఉంటుంది. ఇది ఈ 30 రోజులు చదివే పద్ధతి. 20-30 రోజులు చదివిన తర్వాత పరీక్ష ఎట్లా రాయాలి అనేది, పరీక్ష రాసే ముందు, పరీక్ష రాసేటప్పుడు, పరీక్ష అయిన తర్వాత చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సి. పరీక్ష రాసే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే, ఆ ముందు రోజు చాలామంది 11-12 దాకా చదువుతారు, అది మంచిది కాదు. మామూలుగా 10కి నిద్రపోయేవాళ్ళు 9కి అది బాగా తిని నిద్రపోతే చాలా మంచిది. అంటే ఎక్కువ రెస్ట్ ఇస్తే చాలా మంచిది. అంటే మీకు కొంతమందికి పరీక్ష అనే ఆందోళన వల్ల నాకు నిద్ర రావట్లేదు సార్ అంటారు. నిద్ర రావడానికి ఒకే ఒక మార్గం ఏంటంటే 9కి తిని పండుకొని బుక్ తీసుకుంటే ఈజీగా నిద్ర వచ్చేస్తుంది. సో పొద్దునే 4:30 దాకా అట్లా 4:30-5 దాకా నిద్రపోయి ఫ్రెష్గా స్నానం చేసి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇది పరీక్ష ముందు చేయాల్సింది. ఈ పరీక్షకి వెళ్ళేటప్పుడు వేరే వాళ్ళ మీద జోకులు వేయటం కానీ, కొట్టుకోవటం కానీ, తిట్టుకోవటం కానీ అట్లా ఉంటే మీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. కానీ పరీక్ష సరిగ్గా రాలి, ప్రశాంతంగా పరీక్షకి వెళ్ళండి. తర్వాత పరీక్షకి వెళ్ళిన తర్వాత మీరు పేపర్ ఇచ్చిన తర్వాత మొదటి 5 నిమిషాల్లో చేయాల్సింది ఏంటంటే, ఆ పేపర్ అంతా మీరు చదవాల్సి ఉంటుంది. ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు పట్టుద్ది పేపర్ అంతా చదవటానికి. అట్లా పేపర్ అంతా చదవండి. అయితే ఇది చాలామంది బాగా తెలివైన విద్యార్థులకు కూడా ఏమనిపిస్తుంది అంటే, ఇది వేస్ట్ కదా, టైం అనిపిస్తుంది. ఇది వేస్ట్ అవ్వదు, మీకు చాలా కలిసి వస్తుంది దీనివల్ల. ఎందుకు అట్లా పేపర్ అంతా చదవాలి అంటే, మీరు ఒక పరీక్ష రాసే ముందు మీ మైండ్ చాలా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఉదాహరణకి రేపు సైన్స్ పరీక్ష రాస్తున్నారు అనుకోండి, మీ మైండ్ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే 200 పేజీలు సైన్స్ పుస్తకాన్ని మొత్తాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అదే పేపర్ చదివిన తర్వాత ఏమవుతుంది, ఆ 200 పేజీల్లో మీరు రాయాల్సింది 7 పేజీలు 8 పేజీలు ఆ ఆన్సర్ల వరకే రాయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఆ 5 నిమిషాల టైంలో ఏమవుతుందంటే అవసరం లేదంతా మైండ్
బయటకు పంపించేస్తుంది. అవసరమైన చోట ఫోకస్ అవుతుంది, అవసరమైన చోటే దృష్టి కేంద్రీకరించబడుతుంది. ఉదాహరణకి మీకు అటామిక్ స్ట్రక్చర్ గురించి, పరమాణు సిద్ధాంతాన్ని గురించి 20 పేజీలు చదివారనుకోండి, రేపు పరీక్షలో ఏమి రావచ్చు, బోర్ పరమాణు సిద్ధాంతము రాయండి, దాని లోపాలు రాయండి అనొచ్చు. అదంతా ఒక పేజీ ఉంటుంది. ఆ 19 పేజీలో అనవసరమైనంత బయటకు వెళ్ళిపోయి ఒక్క పేజీ మీద ఎన్ని పాయింట్లు ఉన్నాయి, దాంట్లో డయాగ్రామ్ ఏమైనా ఉందా అని చూసుకొని మీరు మంచిగా రాయటానికి వీలవుతుంది. కాబట్టి అది చదవాలి. అది మొదటి 5-6 నిమిషాల్లో పేపర్ క్షుణ్ణంగా చదివితే మంచిది. తర్వాత వాటిలో ఏ పేపర్లో అయినా మీకు బాగా తెలిసిన క్వశ్చన్లు, కొంచెం ఆలోచించి రాయాల్సిన క్వశ్చన్లు, కొద్దిగా 1-2 కష్టమైన ప్రశ్నలు ఉండొచ్చు. ముందు బాగా తెలిసిన క్వశ్చన్లన్నీ నీట్గా రాయండి. తర్వాత ఆలోచించి రాయాల్సిన క్వశ్చన్లకి 2-3 సార్లు ఆ క్వశ్చన్ చదవండి. చదివినప్పుడు మీకు ఎప్పుడైనా ఒక్కసారి మీ టీచర్ చెప్పున్నా, ఒక్కసారి చదివినా మీకు గుర్తొస్తుంది, అది రాయండి. తెలియని క్వశ్చన్లు పూర్తిగా వదిలేసే బదులు మీకు మైనస్ మార్కులు ఎటు లేవు కాబట్టి మీరు ఏ చాప్టర్ నుంచి ఇచ్చారో ఆ క్వశ్చన్, ఆ చాప్టర్లో మీకు తెలిసిన విషయాన్ని ఆన్సర్గా రాయండి. ఇది ఆన్సర్ చేసే పద్ధతి. తర్వాత ఇదంతా అన్ని క్వశ్చన్లు ఇట్లా రాసిన తర్వాత చివరి 20 నిమిషాల్లో మళ్ళీ ముందుకు వచ్చి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ, డెఫినేషన్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ అండర్లైన్ చేయండి. ఏం అండర్లైన్ చేయాలంటే ఇంపార్టెంట్ పాయింట్స్, డెఫినేషన్స్, ఈక్వేషన్లు, ప్రాబ్లం ఇస్తే ప్రాబ్లం యొక్క ఆన్సర్ మళ్ళీ వాళ్ళు ఏమడిగారో ప్రాబ్లంలో చివరిగా ఈ యాక్సిలరేషన్ ఆఫ్ ద గివెన్ బాడీ అని రాసి ఇవ్వండి. అది రాసి అండర్లైన్ చేయండి. ఇది చేయాలి. ఇది ఎందుకు అండర్లైన్ చేయాలంటే మీరు సంవత్సరం అంతా చదివి 3 గంటల సేపు కష్టపడి రాసి పేపర్ని దిద్దటానికి 5-10 నిమిషాలే టైం దొరుకుతుంది. కాబట్టి మీరు అన్ని క్వశ్చన్లు రాసామని క్వశ్చన్ నెంబర్లు పెద్ద వేయాలి, అన్ని పాయింట్లు రాసామని అండర్లైన్ చేసి చూపించాలి. ప్రాబ్లం ఇస్తే నాకు ఆన్సర్ వచ్చిందని చూపించగలగాలి. అప్పుడు ఈ పేపర్లు దిద్దే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది, అందుకని ఎక్కువ మార్కులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది పరీక్ష రాసే పద్ధతి. సో ఈ వీటిల్లో ప్రాబ్లమ్స్ మ్యాథమెటిక్స్లో కానీ ఫిజికల్ సైన్స్లో కానీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లము చదువుతూనే ఎట్లా చేయాలని ఆలోచించే బదులు మీరు దాంట్లో ఉన్న డేటా అంతా పేపర్ మీద రాసి అప్పుడు ఆలోచిస్తే తొందరగా ఆలోచన మీకు వస్తుంది, తొందరగా దానికి సంబంధించిన ఈక్వేషన్ గుర్తొస్తుంది. రెండోది, ఒకవేళ పూర్తిగా చేయలేకపోయినా, ఎప్పుడైనా పూర్తిగా చేయలేకపోయినా ఆ ప్రాబ్లం చాలా కష్టమైంది, ఎవరు చేయలేదు అనుకుంటే మీరు అటెంప్ట్ చేశారు కాబట్టి ఆ అడ్వాంటేజ్ మీకు రావటానికి అవకాశం ఉంటుంది. సో పరీక్ష రాసే పద్ధతి. సో ఈ పరీక్ష రాసిన తర్వాత ఏదైనా పేపర్ చాలా కష్టంగా ఉంటే దాని గురించి బాధపడకుండా 5 మార్కులు 10 మార్కులు తగ్గితే అది నెక్స్ట్ పరీక్షలో కాంపెన్సేట్ చేయడానికి మళ్ళీ సమాయత్తం అవ్వాలి. కానీ మీరు పరీక్ష బాగా రాయలేదు అనుకొని బాధపడితే ఇంకా నెక్స్ట్ పరీక్షలో కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు అన్నీ తెలిసినవి వస్తే ఒకవేళ 1-6 క్వశ్చన్ రాయలేకపోతే బాధపడకుండా నెక్స్ట్ పరీక్షలో దాన్ని కాంపెన్సేట్ చేయడానికి ప్రయత్నించండి. ఇట్లా చదివి మీరు ఈ పద్ధతి ప్రకారం పరీక్ష రాస్తే మీరు సాధారణంగా వచ్చే మార్కుల కంటే 10-15 మార్కులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని నేను కొన్ని వేల మంది, లక్షల మంది పిల్లలను చూసిన తర్వాత గమనించిన విషయం. అందుకని మీరందరూ, పేద పిల్లలందరూ, చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ బాగా చదువుకొని మంచిగా అభివృద్ధి చెందాలి, మంచిగా అవ్వాలనే ఉద్దేశంతో మీ మంచి కోసం ఈ వివరాలన్నీ చెప్పగలుగుతున్నాను. మీ అందరూ బాగా పరీక్షలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో టీచర్లకు కూడా దయచేసి మీరందరూ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్, చాలా కమిటెడ్ టీచర్స్, మీరు ఎన్నో బ్యాచ్లను కూడా పంపించుంటారు. అయితే చిన్నవి ఈ పరీక్షల సమయంలో వీలైనంత వరకు వాళ్ళ పనిష్మెంట్స్ కానీ డిస్కరేజ్ చేయటం కానీ అట్లా చేయకుండా ఉంటే మంచిది. రెండోది, చదివించే తీరు కూడా వాళ్ళకి రోజు 2 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు చదివించే బదులు ఒక సబ్జెక్ట్ని 3 రోజులు అట్లా పెట్టి చదివించి అప్పుడు పరీక్ష పెట్టి వాళ్ళకి ఎవరెవరికి
ఏమేమి క్వశ్చన్ రాయలేకపోతున్నారని ఇండివిజువల్గా కనుక మీరు కరెక్ట్ చేస్తే అప్పుడు ఎక్కువ ప్రయోజనం జరుగుతుంది. రెండు అంటే మనం పిల్లల్ని ఏం చేయాలి అంటే పరీక్షకి సరిపడా ఉండే వాతావరణం అనేది ప్రిపేర్ చేయాలి. అంటే పరీక్షకి ముందు రోజు ఒక సబ్జెక్ట్ చదువుతాడు, ఒక రోజు ఉంటుంది టైం, ఒక రోజు 2 రోజులు ఉంటుంది టైం. కాబట్టి దాన్ని ఎట్లా అరేంజ్ చేయాలంటే మనం 3 రోజుల్లో 4 రోజుల్లో పిల్లవాడు సబ్జెక్ట్ అంతా కంప్లీట్ చేసేట్టు ఒక రౌండ్ చేయాలి. తర్వాత 2 రోజుల్లోనే కంప్లీట్ చేసేటప్పుడు 2వ రౌండ్ చేయాలి. తర్వాత ఒక రోజులోనే సబ్జెక్ట్ అంతా కంప్లీట్ చేసేట్టు అది మనం ఈ సమయంలో మనకు వాళ్ళకి నేర్పాల్సి ఉంటుంది. మీరు చాలామంది చేస్తూ ఉంటుంటారు. అయినా ఎవరైనా కొన్ని చోట్ల మామూలు టైం టేబుల్ లాగా ఉదయం సబ్జెక్టు, మధ్యాహ్నం సబ్జెక్టు, సాయంత్రం సబ్జెక్టు చదివితే దేని మీద అవగాహన లేకుండా ఏ పిల్లాడికి ఎంత వచ్చిందో తెలియని పరిస్థితి, కన్ఫ్యూజన్ ఉంటుంది పిల్లవాడికి మనకు కూడా. అందుకని అట్లా సబ్జెక్ట్ వైజు డివైడ్ చేసి ఈ 4 రోజులు ఒక సబ్జెక్టు, ఇంకో 4 రోజులు ఇంకో సబ్జెక్ట్ అట్లా చేస్తే బాగవుతుంది. మరొకసారి మీ అందరికీ మరీ అభినందనలు తెలియజేస్తున్నాను. నేను చాలా స్కూల్ కూడా తిరిగాను. ఇది చాలామంది సాయంత్రం 7 దాకా 8 దాకా చదివిస్తున్నారు. ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పిల్లలు కూడా కష్టపడి చదువుతున్నారు, చాలా బ్రహ్మాండంగా కృషి చేస్తున్నారు. ఇవి నిజానికి బాగా డబ్బులున్నాడు సాయం చేసే కంటే ఇట్లాంటి పేద పిల్లలు సాయం చేస్తే మిమ్మల్ని ఎన్నో వాళ్ళ జీవితం అంతా గుర్తుపెట్టుకునే పరిస్థితి. మీ అందరికీ మీరు ఇంతమంది పేద పిల్లలు సహాయం చేస్తున్నారు, వాళ్ళ అభివృద్ధికి తోడ్పాటు చేస్తున్నారు. కానీ మరీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. పిల్లలు కూడా పరీక్షలు బాగా రాసి ధైర్యంగా ఉండి బాగా రాసి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు రత్తయ్య, అందరూ విజ్ఞాన్ రత్తయ్య అంటారు. మీరందరూ బ్రహ్మాండంగా చదువుకొని మంచి ఫలితాలు తీసుకొస్తారని, ఒక పక్క మీ పాఠం చెప్పిన టీచర్ని, మరో పక్క మీ కోసం త్యాగం చేస్తున్న తల్లిదండ్రుల్ని అందరినీ ఆనందింపజేస్తారని మంచి ఫలితాలతో ఆశిస్తున్నాను.